శ్రీ మహావిష్ణువును కాలితో తన్నిన మహర్షి ఎవరో మీకు తెలుసా? దీనికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్న సంబంధం ఏంటి? కలియుగం ప్రారంభంలో మునులంతా కలిసి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరు స్వీకరించడానికి అర్హులో తెలుసుకోవడానికి బ్రహ్మదేవుని మానసపుత్రుడైన భృగు మహర్షిని పరీక్ష కోసం పంపించారు. ముక్కోపి అయిన భృగు మహర్షి మొదట సత్యలోకానికి వెళ్లారు. అక్కడ బ్రహ్మదేవుడు తన రాకను పట్టించుకోలేదని భావించిన మహర్షి ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కైలాసానికి చేరుకున్న ఆయనను చూసి శివుడు ప్రేమతో దగ్గరకు రావడానికి ప్రయత్నించాడు. కాని కోపంతో ఉన్న భృగు మహర్షి దూరంగా జరుగు అంటూ శివుడిని అవమానించాడు. దీంతో ఆగ్రహించిన శివుడు త్రిశూలంతో ఆయనపై దాడి చేయబోయాడు. వెంటనే పార్వతీదేవి శివుణ్ణి శాంతింపజేయడంతో భృగు మహర్షి అక్కడి నుంచి వెళ్లి చివరికి వైకుంఠానికి చేరుకున్నారు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి శేషతల్పంపై విశ్రాంతి తీసుకుంటున్నారు. భృగు మహర్షి రాకను గమనించినప్పటికీ విష్ణుమూర్తి ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పటికే కోపం